ప్రభు ఇటువంటి సాధనాలు వాడుతున్నావని నేను ఎరకలేక ఏ ఫిలిష్తీయులనైతే తిరస్కరించి అవమానకరంగా వారితో పోట్లాడినాడో అదే ఫిలిష్తీయులతో కలుసుకొని నేను నీ ప్రజల మీదకి యుద్ధం చేస్తున్నా ప్రభు. దేవుని సంఘమును తిరస్కరించుటకు అని మాట రాయబడి, దేవుని ప్రజలను తిరస్కరించుటకు ఎంతటి వారం మనం? దైవ సేవకులను తిరస్కారంగా మాట్లాడితే ఎంతటి వాళ్ళం మనం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా, నేను ఎంతటి వాడిని, నా స్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, నాయన నన్ను క్షమించు. నాలో అపవాదికి చోటు ఉంది, అపవాదికి చోటు ఉంది. ఏంది ఆయన చెప్పేది అంటున్నావంటే అపవాదికి ఏమొస్తుంది? చోటిస్తున్నాం. కనుక దేవునికి చోటిస్తే, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అది మనం చేయాల్సింది. దేవునికి లోబడితే అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. మనము దేవునికి లోబడకపోతే అపవాది మనల్ని నష్టంలోనికి తీసుకొని పోతాడనేది ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రేమల తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజలముగా నీ బల్ల చుట్టూ చేరి వచ్చే భాగ్యం, సమయం మీరు మాకు అనుగ్రహించిన స్తోత్రములు. ప్రభువా, అపవాదికి చోటు ఇవ్వద్దని మీరు జ్ఞాపకం చేస్తున్న నీ తలంపులను బట్టి స్తోత్రాలు. దావీదు ఏ ఫిలిష్తీయులనైతే ఎదిరించాడు, ఏ ఫిలిష్తీయుని తల తెగ నరికాడు, ఏ ఫిలిష్తీయులతో యుద్ధంలో గెలిచాడు, అదే ఫిలిష్తీయులతో కలుసుకొని దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వచ్చేటువంటి మనసు వచ్చింది నాయన. కారణం, అపవాదికి చోటిచ్చాడు. అపవాదికి చోటు ఇచ్చిన కారణాన్ని బట్టి ఆకీష్ రాజుతో, రాజా ఇప్పుడు నువ్వు చూస్తావు నా పరాక్రమం అన్నట్టుగా దేవుని ప్రజలకు విరోధమైన మాటలు తను మాట్లాడుతున్నాడు. ప్రభువా, మాలో అటువంటిది ఉండకుండానట్లుగా, అపవాదికి చోటు ఇవ్వకుండా అపవాది తంత్రములను ఎరిగిన వారమై అపవాది క్రియలను మేము లయపరిచేటువంటి నీ శక్తిని పొందగలుగుటకు సాయం చేయి. నువ్వు అపవాది క్రియలు లయపరచుటకే లోకానికి వచ్చావు నాయన. మేము కూడా అపవాది తంత్రాలు ఎరిగి, అపవాది క్రియలను ఎరిగి, ఇది సైతాను స్వభావం అని, సైతాను యొక్క పని అని ఎరిగి మాలో నుండి ప్రతి అవిధేయత, ప్రతి తిరుగుబాటుతనం, తిరస్కారం, ఎదిరించేది, బెదిరించేది, అరిచేది, ఏమేమైతే మాలో అంతరంగంలో పెట్టుకొని ఉన్నాం వాటన్నిటినీ సంపూర్ణంగా తొలగించి పైనుండి వచ్చే జ్ఞానం అది పవిత్రమైనది, సులభముగా లోబడినది కనుక ప్రభా, అపకారము మనసులో ఉంచుకొననిది ఎన్నో లక్షణాలు ఉన్నాయి. వాటిని మేము అలవర్చుకుంటూ సాయం చేయి. నీ పాదాలకు అప్పగించుకోండి. నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో, నీ రక్తానికి సాదృశ్యమైన పాత్రలో యోగ్యంగా పాల్గొందిన కృప దయచేయం. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు తాను అప్పగించమన్న రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దినిచ్చాడని చెప్పి, పరలోక తండ్రి సాదృశ్యమైన రొట్టెలో యోగ్యంగా పాల్గొనడానికి సాయం చేయమని దావీదు సమస్తమును నష్టపరుచుకున్నాడు. మేము అట నష్టపరుచుకోకుండా మాలో ఉన్న బలహీనతలను సరి చేసుకున్నట్టుకు సాయం చేయమని యేసు ప్రభువు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. బలవంత సోదరండి.
తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చేయెత్తి చూపించండి. మీ దగ్గరికి తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చేయెత్తి చూపించండి. తెలియని వారు, కొత్త వారు దయతో పాలు పొందొద్దు. వాక్య వెలుగులో ఒక తీర్మానం చేసుకొని పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాలు పొందండి. తల కంటే పైగా కనబడేటట్టుగా మీ చేయెత్తి చూపించండి. ఇంకెవరికైనా అందకపోతే కనబడేటట్టుగా మీ చేయెత్తి చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం కొత్త నిబంధన మధ్యలో పాల్గొనేపల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. పర్లవ తండ్రి, నీ రక్తానికి సాదృశ్యమైన పాత్రలో యోగ్యంగా పాల్గొనడానికి సాయించండి. దేవా, మాలో అపవాదికి చోటు లేకుండా సహాయం చేయండి. అపవాది ప్రభా మరి తంత్రములను మేము ఎరిగిన వారమై అపవాది క్రియలు మేము లయము చేయడానికి లోకములో ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక అపవాదికి చోటు లేకుండా అపవాది తంత్రములు ఎరిగిన వారమై నువ్వు ఇచ్చే సర్వాంగ కవచము ధరించుకొని అపవాది క్రియలను ప్రభా లయపరచుటకు సహాయం చేయండి. శత్రువుకు చోటు లేకుండా సహాయం చేయండి. మా ఆత్మీయ జీవితం సులభముగా లోబడేది, పవిత్రమైనది, ప్రభా మృదువైనది, సాత్వికముతో కూడింది మాకు అనుగ్రహించండి. అలాగే మా ఆత్మీయ జీవితాలు మేము కట్టుకున్నట్లుగా నిన్ను సంతోషపరిచే జీవితం జీవించగలుగుటకు సహాయం చేయండి. ప్రభా, దావీదు విషయమే మీరు ఎంత దుఃఖపడినారు, ఎంత బాధపడినారు. ఫిలిష్తీయులతో కలిసి ఇశ్రాయేలుతో యుద్ధానికి బయలుదేరినాడు. ప్రభా, నీ హృదయం ఎంత నొచ్చుకున్నది. మేము అలాంటి ప్రభా విరోధ భావము, వ్యతిరేక భావం మాలో నుండి తొలగించమని యేసు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాలు పొందారో కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. తలకంటే పైగా కనబడేటట్టుగా మీ చేతి చూపించినట్టయితే మీ దగ్గరికి పాత్ర వస్తుంది. చిన్న చుక్క తీసుకొని, చిన్న చుక్క పోయబడుతుంది గ్లాసులో. మీరు తీసుకొని మరలా మీ గ్లాసులు అక్కడ పెట్టండి, మరలా తీసుకుంటారు.
కనబడేటట్టుగా మీ చేతి చూపించండి, మీ దగ్గరికి తీసుకొని రాబడుతుంది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధి కొరకు వందనాలు. ప్రవదినాన మార్చి నెల చివరి ప్రవదినముగా నీ ప్రజలముగా నీ సన్నిధి చేరువచ్చే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. నీ పిల్లలమైన మేము మా ప్రభా ఒకప్పుడు పాపంలో అపరాధంలో చచ్చిన స్థితిలో ఉన్నాగా మీరు మమ్మల్ని బ్రతికించి నూతన జీవమునిచ్చి ప్రభా లాజరును బ్రతికించినట్టుగా మమ్మల్ని బ్రతికించినావు ప్రభా. జీవం ఇచ్చినావు. మా యొక్క ప్రభా పాచిన స్థితి నాయన నిత్య నరకానికి అగ్నిగుండానికి వెళ్ళవలసిన స్థితి, అటువంటి స్థితిలో నుండి మమ్మల్ని జీవింపజేసి జీవము గల సజీవులున్న దేశంలో మేము నీతో కూడా ఉండేటువంటి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చినారు. మీకు వందనాలు. అంత మాత్రం కాదు, మా ప్రభా ఈ భూమి మీద నిన్ను సంతోషపెట్టే జీవితం మేము జీవించాలని దావీదు ప్రభా నిన్ను సంతోషపెట్టేవాడుగా లేకుండా ఆకీషుతో నీ దాసులను నీవు చెప్పినట్టు చేస్తాననే విధంగా మనుషులను సంతోషపెట్టేవాడుగా ఏ విధంగా ఉంటున్నాడో జ్ఞాపకం చేశారు. అంత మాత్రం కాదు, నీ ప్రజలకు విరోధంగా యుద్ధం చేయడానికి ప్రభా వారిని తిరస్కరించడానికి ప్రభా ఎంతగా తాను యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు మీరు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మాలో అపవాదికి చోటు ఇవ్వకుండా అలాగూ మేము ప్రభా నష్టపరచబడకుండా దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వారి మీద పారిపో. పరలోకపు తండ్రి అటువంటి లోబడే మనస్సు మాకు దయచేయి. అపవాదిని సిగ్గుపరిచి నీ నామానికి మాయం తెచ్చుకోనండి. సాతాను తంత్రములను మీరు ఎరగని వారు కారు అని మీరు సెలవిచ్చినారు ప్రభు. అటువంటి సాతాను తంత్రాలను మేము గుర్తించి అపవాదికి లయపరిచే జీవితం మాలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరలోక తండ్రి, మరి ఎందరైతే పరీక్షించుకొని పాల్గొనే స్తోత్రాలు మిగిలిన రొటేషన్కి జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘాన్ని ఆత్మీయంగా కట్టండి నాయన. ఎంత దినాల్లో ప్రభా కోల్పోయినాము, ఎంతో నష్టంలో ఉన్నాం. తిరిగి మేము మా పతనావస్థలు మా పరిస్థితులన్నీ ఎరిగి ఏ ఏ విషయాల్లో మేము తప్పిపోతూ వచ్చాము వాటన్నిటిని సరిదిద్దుకొని ప్రభా సమస్తమును పొందుకునేటువంటి ఆ నూతన జీవితంలోనికి మమ్మల్ని మీరు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే మీరే మాకు సహాయం చేయండి. పరలోక తండ్రి, మరి కొన్ని మనవులని శని తీసుకొని వస్తున్నాం తండ్రి. మోహన్ అన్న కుటుంబం అంతా రక్షణ పొందే విషయంలో సహాయం చేయండి. వాళ్ళ అప్పులు తీర్చబడాలని ప్రార్థిస్తున్నాము. మీరే సహాయపడమని వేడుకుంటున్నాం. ప్రవీణ్ కుమార్ రక్షణ పొందాలని, తాగుడు మానుకోవాలని ప్రభా ఇంట్లో బయట గొడవలు రాకుండా మీరే ఆ బిడ్డను రక్షించమని ప్రార్థిస్తుంటున్నాం. సీను అన్న రావణపల్లి చిన్న మనవరాలు వీక్షిత ప్రభా వాంతులు అవుతున్నాయి. బిడ్డకు మీరే మంచి ఆరోగ్యం ఇచ్చి, ఎండలు తీవ్రంగా ఉన్నాయి, బిడ్డలకు మీరు తోడుగాండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. డేవిడ్ అన్న కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. చెన్నమక్కపల్లి నుండి వస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. అలాగే కొత్త నెల్లూరు మరి ఇసాకన్న భార్య ప్రభా, మరి నాయన ఆపరేషన్లో ప్రభా అక్కకు సహాయపడినారు. సొనరత అక్కను మీరే ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే చెన్నకేశవనకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ముత్తాలమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా అక్కడ నుండి వస్తున్న నగేష్ అన్న ప్రభా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోరు, తనను కూడా రక్షించండి. అలాగే తండ్రి బిడ్డలందరినీ కాపాడండి. ఆ గ్రామంలో ఉన్న బిడ్డలు మరి సంసారం ఉన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తారు తండ్రి. అలాగే రావణపల్లి నాయన ఎన్నో ఆరోగ్యం బాగాలేదు, మీరు ఎమ్మటి స్వస్థపడితే రావణపల్లి ఉన్న బిడ్డలందరినీ కనికరించండి. పేరు పైన దీవించి ప్రతి బిడ్డకు ఆరోగ్యం స్వస్థత దయచేయండి. అక్కడ స్వార్థ ఆటంకాలకు బెదరాలు తొలగించి రాబో దినాల్లో ప్రభు అక్కడ మరి గొప్పగా పరిచర్య జరిగించబడుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే కృపానగర్ను జ్ఞాపకం చేసుకోనండి. శేషగారిపల్లి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. అలాగే ప్రేమల తండ్రి చిన్నమాసపల్లి ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యం బలహీనతలు ఉన్నారు, వృద్ధాపంలో ఉన్నారు, అందరినీ పేరు పేరు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము. పరలోక తండ్రి, అలాగనే గొప్ప దేవా మరి నాయన కొకరాయపల్లి ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే ఆంజనేయుల కోటలో బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నానాపురంలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమల తండ్రి, అలాగూ ప్రభా
మరి అరుంధతి నగర్ నుండి వచ్చిన బిడ్డలు అబ్రాహ్మణుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా మరి సోదరు ఎఫ్రాయిమన్న అక్క కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కాళ్ళ నొప్పితో బాధపడడం ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. అలాగనే ప్రభా చెన్నూరులో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబాన్ని కనికరించి కాపాడండి మా తండ్రి. మా ప్రభా ప్రతి బిడ్డ యొక్క అవసరకత తీర్చండి నాయన. మరి అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి నాయన. చిన్నక్క చనిపోయింది, ఆ కుటుంబాన్ని ఆదరించండి మా ప్రభా. ఇలాగూ ఎవరైతే ఆ బలహీనతలు ఉన్నారో వారందరిని ముట్టి స్వస్థపరచండి. నమ్మకాన్ని తండ్రి గొప్ప దేవ. మరి ప్రభా బుడాయిపల్లి శుభమ్మ కొరకు ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభా ప్రేమగల తండ్రి ఊపరపల్లి రాజమ్మ కుటుంబం కొరకు, పిల్లల కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అలాగూ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మరి ప్రభా ముల్లపాక ఆహారాన్న కొరకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా ప్రభా గ్రామం నుంచి వస్తూ స్థానికంగా ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. రామ్మోహన్ రెడ్డి సార్ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. దినకర భవిష్యత్తు దీవెనకరంగా చేయండి. ఇలాగ ఎంతోమంది వారికి ఉన్న అవసరాలు అక్కర్లు ప్రార్థించమని కోరినారు. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము పర్లో తండ్రి. మరి ప్రభా ఆయా ఉద్యోగరీత్యా ఈ ప్రాంతాలకు వచ్చి నీ సన్నిధికి వస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఇటుకల పట్టిల వాళ్ళని కూడా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆ దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారు బిడ్డలకు, వారికి తోడుగా ఉండి సాయం చేయండి. నీ పాదాలకు అప్పగించుకుంటూ నన్ను, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. రాజావానికి కూడా మంచి ఆరోగ్యం, నాకు కూడా మంచి ఆరోగ్యం, సేవలో తోడుగా ఉండి పరిచర్యను దీవించమా. సంఘం క్షేమం దయచేయండి ప్రభా. ఈ వారంలో ఈ దినము రేపు ఎర్రగుంటలో మరి జీవనన్న మీటింగ్ జరుగుతున్నాయి. ప్రత్యేకమైన కూడికలు దీవించండి ప్రభా. రేపు మా తండ్రి సిస్టర్స్ రిట్రీట్ చెర్లోపల్లిలో సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇలాగ ప్రభా ఈ వారంలో జరిగించే పరిచర్య దీవించండి. రాబోయే దినాల్లో VBS ఎండల కాలం సెలవుల్లో వీటన్నిటిలో కూడా తోడుగా పిల్లలు పరీక్షలు సిద్ధపడుతున్నారు. చిన్నపిల్లలను కనికరించండి. 10th క్లాస్ పరీక్ష రాసిన పిల్లలకు తోడుగానండి. చిన్నపిల్లల పరీక్షల్లో కూడా తోడుగా ఉండి సాయం చేయండి. ప్రతి బిడ్డ చదువులో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ సంఘమాతరిని చేతులకు అప్పగించి ఈ దినం నూతనంగా వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అంత లేచి నిలబడి పాట పాడుతుండగా మన జీవులు ప్రభువుకు సమర్పిస్తాం. సండే స్కూల్ పిల్లలు పంపించండి. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవింతును. పాట. కొన్ని పుస్తకాల్లో వేరుంటుంది, చూసుకోండి. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవింతును. మిగిలిన జీవితమును నీ కొరకై జీవింతును. మిగిలిన జీవితమును నీ కొరకై జీవిపెదను. ప్రభుని వాడను, ప్రభువా ఎరిగితి నీ లోకమంత మోసమని. ప్రభువా ఎరిగితి నీ లోకమంత మోసమని. చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను. నీ అందు నిలచియుండి నీ ఆజ్ఞల పాలించును. నీ అందు నిలచియుండి నీ ఆజ్ఞల పాలించును. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన
జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను, నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను. నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించెదను. నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును. నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును. నెమ్మదిని పొందిలా, నెమ్మదిని పొందిలా కన్నీరు కాచనిక. నీవే నా సర్వమణి, నీ యందే బలపడెదా. నీవే నా సర్వమణి, నీ యందే బలపడెదా. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను, యేసుని సిలువ చూచి విజయమును పొందెదను. యేసుని సిలువ చూచి విజయమును పొందెదను. సహితును సంతసముగా నీ కొరకు అన్నిటినీ. సహితును సంతసముగా నీ కొరకు అన్నిటినీ. నిన్ను నీ నమ్మెదను, నిన్ను నీ నమ్మెదను. నీతోనే సాగెదను. నీ రెక్కల చాటు నేనుండ భయపడను. నీ రెక్కల చాటు నేనుండ భయపడను. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవితును. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను. దయతో కూర్చోండి. ఈ వారంలో జరిగే కార్యక్రమాలు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు చిత్తమైతే ఈ వారంలో జరిగేటువంటి వార కార్యక్రమాలు ఈ దినము సాయంకాలం 6 గంటలకు సువార్త కూడిక కొరకు ఎర్రగుంట్ల హోరేబు ప్రార్థనా మందిరం ఎర్రగుంట్ల అక్కడ ప్రత్యేకమైన కూడికలు జరుగుతున్నాయి. జీవన్ ప్రమోదన్న హైదరాబాద్ నుంచి జీవన్ ప్రమోదన్న వచ్చినాడు కనుక ఈ దినము రేపు అక్కడ ఎర్రగుంట్లలో హోరేబు ప్రార్థనా మందిరం మరి హై స్కూల్కి ఎదురుగా ఉంది, ముద్దనూరు రోడ్లో అక్కడ ఉంటుంది. కనుక ఈ సాయంకాలము మరి హోరేబు ప్రార్థనా మందిరంలో జరిగే సువార్త కూడి కొరకు ఇక్కడ 6 గంటలకు బయలుదేరుతాం. 6కే 6కు ఆడికి పోవాలనా? 6 గంటలకు ఇక్కడ బయలుదేరుతాం. కాబట్టి లేట్ అయితే వెళ్ళిపోతుంది, ఎందుకంటే అక్కడ మీటింగు కరెక్ట్గా 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం గంట ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేవాళ్ళు ముందుగా తెలపండి. వ్యాన్ కొరకు వచ్చేవాళ్ళు ముందుగా మాకు తెలిపితే మరి 6 గంటలకు వ్యాన్ తీసుకొని వెళ్తారు కనుక జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత రేపు అక్కడ యవనస్తుల కూడిక ఉంటుంది సోమవారం కనుక సోమవారం ఉదయం 9:30 గంట నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు యవనస్తుల కూడిక ఉంటుంది రిట్రీటు. మరలా రేపు సాయంత్రం కూడా మీటింగ్ ఉంటుంది. ఎవరైనా పోవాలనుకుంటే పోవచ్చు. రేపు సాయంత్రం వ్యాన్ ఏమి ఉండదు, ఈరోజు ఉంటుంది. తర్వాత రేపు సిస్టర్స్ రిట్రీట్ అదే సమయంలో, ఇది ఎర్రగుంట్ల యూత్కి, అది యవనస్తులకు మాత్రమే. అది ఈరోజు సాయంత్రం అందరికీ, రేపు యవనస్తులకు మాత్రమే. రేపు సెలవు దినం కాబట్టి సిస్టర్స్ రిట్రీట్ సహోదరులకు కూడిక బెతెస్తా ప్రార్థనా మందిరం చెర్లోపల్లె, ఒంటిమిట్ట మండలం, కడప. ఇది ప్రకాష్ నగర్ బేతేలు బ్రాంచి కనుక అక్కడ మరి బేర్షబా ఆంటీ సువర్ణలత ఆంటీ
అక్కడ వాక్య పరిచయం చేస్తారు కాబట్టి సిస్టర్స్కి అందరికీ సోమవారము వ్యాన్ను ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చేటట్టు ఉంటే ఆటోలు కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరు తెలపాలని మనవి చేస్తున్నాం. కనుక రేపు సిస్టర్స్ మీటింగ్కు వ్యాన్ పొద్దున్నే 10 గంటలకు అక్కడంటే మనం ఇక్కడ కనీసం 9కి 8:30కు మీరు 8:30, 9 లోపల వస్తే మనము బయలుదేరి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు 8:30కే రండి. 8:30కే రండి. వ్యాను త్వరగా మనం గంట ప్రయాణం ఉంటుంది కాబట్టి 9:30కి అక్కడ చేరుకోవచ్చు. తర్వాత మీటింగ్లో మనం కలుసుకోవచ్చు. ముందుగానే సిస్టర్స్ తెలపాలని మనవి చేస్తున్నాం. తర్వాత మంగళవారం రాత్రి 8 గంటలకు మొదటి మంగళవారం కనుక ఉపవాస ప్రార్థన ఉంటుంది మన మందిరంలో. బుధవారం సాయంకాలము గ్రామాల పరిచర్య చిన్నమాసపల్లె, రావణపల్లె. బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణం. శుక్రవారము సిస్టర్స్ మీటింగు మరి సహోదరుడు రమేష్, సహోదరి శారద చిన్నమాసపల్లి వారింటిలో శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు సిస్టర్స్ మీటింగు ఏర్పాటు ఉంటుంది. కనుక వ్యాన్కి వచ్చేవాళ్ళు ముందుగానే తెలపండి. తెలపకపోతే ఈ సిస్టర్స్ మీటింగ్లో మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. భోజనాలు చేయాలంటారు. ఎంతమందికి చేయాలా అంటే మేము మాకు చెప్పిన కాడికి మేము చెప్తాం. మాకు తెలియకుండా మీరు సొంతంగా వస్తారు కొంతమంది. ఈ సిస్టర్స్ మీటింగ్ విషయంలో ప్రతి ఒక్కరు తెలపండి. ఎందుకంటే వాళ్ళకు భోజనాలకి మేము మెంబర్ చెప్పాలా ఎంతమంది వస్తారని. అర్థమైందా? కొంతమంది చాలా బాధపడతారు. ఎందుకు బాధపడతారు? ఎక్కువ చేసుకున్నారనుకో, పోలేదనుకో ఏమవుతుంది? మాకు మిగిలిపోయింది అంటారు. మనం తక్కువ నెంబర్, మాకు చెప్పిన వాళ్ళు తక్కువ చెప్పినారు, మీరు మళ్ళీ మాకు చెప్పకుండా వస్తారు. వస్తే అక్కడ అన్నం తక్కువ వచ్చిందనుకో, అబ్బా అన్న మాకు ముందు చెప్పకుండా ఇంతమంది అన్నావే, ఎంతమంది వచ్చారు. కాబట్టి సిస్టర్స్కి మీరు క్రమశిక్షణగా మీ ఇష్టం వచ్చినట్టుగా మేము వస్తాము అది కాదు. ఇది సంఘంతో కలిసి రండి. సిస్టర్స్ మీరు చాలామంది చెప్పకుండా అట్లా ఏదో ఒక పోతాం అన్నట్టు ఉండకూడదు. దైవ సేవకురాలకి మీరు పేర్లు చెప్పండి అని మేము బతిమలాడుతున్నాం. అది క్రమానికి లోబడితే మంచిది. ఎక్కడ సమస్యలు వచ్చేది? ఈ సిస్టర్స్ లోపడరు చాలాసార్లు. లోపడకపోయేది ఇంకా అందరికీ ముట్టిస్తారు. ఇరామట్టి అది కాదు. అది ఫస్ట్ లోబడేది నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నువ్వు దేవుని దీవెన పొందుతావు. కనుక మీరు ప్రతి ఒక్కరూ మరి దుగ్గనపల్లెకు చెప్పినట్టుగా కొంతమంది చెప్పినారు, కొంత చెప్పలే. మేమేమో కొద్దిమందికి చెప్పినాం. అది దేవుడి దయ వల్ల సరిపోయింది. కనుక మీరు ముందుగానే సిస్టర్స్ మీటింగ్కి వచ్చేవాళ్ళు మెంబర్స్ మాకు ఎంతమందిని చెప్పాలని మనవి చేస్తున్నాం. ఇది నేర్చుకుంటే మంచిదని నా తలంపు. సమాధానంగా సంఘం నడిపించబడతా ఉంటుంది. అది లేకపోతే చాలా కష్టం. అప్పుడు సిస్టర్స్ గమనించి మీరు ఎవరైతే సిస్టర్స్ మీటింగ్ రావాలనుకున్నా వాళ్ళకు ముందుగానే తెలపాలా అని మనవి చేస్తున్నాం. శనివారం సాయంకాలం 7 గంటలకు పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరచుట. ఆదివారం 9:30 గంటలకు ఆరాధన. వచ్చే వారం వంట పరిచర్య సోదరి మేరమ్మ, సోదరి సంతోషి, సోదరి కమలమ్మ, సోదరి మంజుల. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ సిస్టర్స్ కూడా నాకు ఫోన్ చేయొద్దండి. ఎవరు కూడా మీరు అక్క నెంబర్ కావాలంటే తీసుకొని అక్కకే ఫోన్ చేయండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజలుగా నీ సన్నిధికి చేరి వచ్చాం నాయన. నీకు వందనాలు. నీ సన్నిధిలో మేము గడిపే సమయం దీవెనకరంగా చేయము. దయగలేసు ప్రభువా, మరి నీ ప్రజలముగా నీ సన్నిధి అనుభవించగలుగుటకు మీరే మాకు సాయం చేయండి నాయన. మరి ఈ వార పరిచర్లంటే తోడుగా నీ ప్రజలు తీసుకొచ్చిన కానుకలను దీవించాను. నీ మందిర సమృద్ధిని ఆశీర్వదించాను.
ఆ దూర ప్రాంతాల నుంచి వచ్చారు, తిరిగి ఎండకు వెళ్తున్నారు. తోడుగండి, క్షేమకరమైన ప్రయాణం బిడ్డలకు దయచేయమని యేసు ప్రభువును ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సావాసం చేయన మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.